కేసీఆర్ వర్సెస్ ఎవరు అంటూ తెలంగాణ ఎన్నికల క్యాంపెయిన్ మొదలైంది. కేసీఆర్ మాకున్నారు, మీకెవరున్నారు అంటూ బీఆర్ఎస్ ప్రశ్నించింది. కాంగ్రెస్ బీజేపీల వద్ద సమాధానం లేదు. మాది జాతీయ పార్టీలు, ఎన్నికలయ్యాక మా ఎమ్మెల్యేలు సమావేశమవుతారు, మా జాతీయ పార్టీ మా అధిష్టానం నిర్ణయిస్తుంది అంటూ కాంగ్రెస్ బీజేపీలు సమాధానం చెప్పాయి. కాంగ్రెస్లో డెమోక్రసీ ఎక్కువ గనక ఎవరికి వారు తామే సీఎం అనేలా ప్రొజెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఒక్కరు కాదు, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకరెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధు యాష్కి గౌడ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇలా ఎంతమంది కావాలంటే అంతమంది ముఖ్యమంత్రిగా తమకు తాము ప్రొజెక్ట్ చేసుకున్నారు. సో దళిత సీఎం అంటూ కోమటిరెడ్డి రేవంత్కు చెక్ పెట్టేలా చూస్తే సీతక్క ఎందుకు కాకూడదంటూ రేవంత్ వ్యాఖ్యానించాడు. ఇదంతా బీఆర్ఎస్ ఎంజాయ్ చేస్తూ వచ్చింది. చూడండి, మీకు అసలు సీఎం అభ్యర్థి లేడు, మాకు కేసీఆర్ తిరుగులేని నాయకుడున్నారు, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం ఇచ్చాడు, 2 సార్లు 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటే క్లియర్ ఇంబ్యాలెన్స్ కనిపించింది లీడర్షిప్ విషయంలో. సో అందువల్ల లీడర్షిప్ అనేది బీఆర్ఎస్కి అడ్వాంటేజ్గా, కాంగ్రెస్కు బీజేపీకి ఒక ప్రశ్నగా మారిపోయింది. బీజేపీలో బండి సంజయ్, ఈటల, కిషన్ రెడ్డి ఇలా చాలా పేర్లు వచ్చాయి. చివరికి బీసీ సీఎం అంటే బండి సంజయ్, ఈటల దగ్గర బండి ఆగింది. కానీ ఎలక్షన్స్కి వచ్చే వరకు, ఓటర్ చాయిసెస్కి వచ్చే వరకు ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ కనబడ్డది. సిఎస్డిఎస్ లోక్నీతి వాళ్ళ పోస్ట్ పోల్ స్టడీ, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, లోక్నీతి ద హిందూ వాళ్ళ పోస్ట్ పోల్ స్టడీ ప్రకారం కేవలం 14% ఓటర్లు మాత్రమే, 14% ఓటర్స్ మాత్రమే తాము ఓటు వేసడానికి ముఖ్యమంత్రిని ఎవరు అనేది పరిగణలోకి తీసుకున్నామన్నారు. బట్ స్టిల్ లీడర్ అనేది కీలకంగా ఉంటుంది. ఒక సీఎం అనేది పరిగణలోకి తీసుకోకపోయినా కూడా ఓవరాల్గా ఒక ఓటర్ చాయిసెస్లో అనేక ఇతర అంశాలతో పాటు సీఎం అనే అంశం కూడా ఉంటుంది. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒక బలహీనత ఓటింగ్ సమయానికి వచ్చే వరకు తగ్గింది. రేవంత్ రెడ్డి క్లియర్గా లీడర్గా కాంగ్రెస్ క్యాంపెయిన్ ట్రయల్లో ఎమర్జ్ అయ్యాడు. మీరు ఆయనే ప్రధానంగా హెలికాప్టర్ తీసుకొని అన్ని నియోజకవర్గాలు తిరగడము, ప్రత్యర్థులు కేసీఆర్తో సహా రేవంత్ని అటాక్ చేయడము, కాంగ్రెస్లో ఉన్న ఇతర సీఎం అభ్యర్థులు వెనక్కు తగ్గడము, దాంతో రేవంత్ రెడ్డి పొలిటికల్ ఓనర్గా ఎమర్జ్ అయ్యాడు. ఒక రకంగా అన్డిక్లేర్డ్ సీఎం ఫేస్గా ఎమర్జ్ అయ్యాడు. ప్రజల్లో కూడా ఇది క్లియర్గా కనబడ్డది. అక్కడికి వచ్చే వరకు కేసీఆర్ రేవంత్ల మధ్య కంపారిజన్ మొదలైంది. ఈ కంపారిజన్ బీఆర్ఎస్కి అడ్వాంటేజ్గా ఉంటుంది అని బీఆర్ఎస్ భావించింది, చాలామంది భావించారు. కానీ అది జరగలే. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం ఫేస్గా ఎమర్జ్ అయ్యాడో ప్రజల్లో కూడా సీఎం అనే ఎవరు అన్నప్పుడు రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు. అది కూడా ఒక కారణం కాంగ్రెస్లో ఇతర అభ్యర్థులు వెనక్కి తగ్గటానికి. రేవంత్ రెడ్డిని ఏదో అధిష్టానమే ఇంపోజ్ చేసిందని కూడా చెప్పలేం. ఒక రకంగా కాంగ్రెస్ ఓటర్లలో రేవంత్ రెడ్డి అన్డిస్ప్యూటబుల్ సీఎం ఫేస్గా ఎమర్జ్ అయ్యాడు. ఎమర్జ్ అయ్యి విత్ ఇన్ ద కాంగ్రెస్ గెలిచాక, అంటే ఇంట గెలిచాక రచ్చ గెలవడం కూడా మొదలుపెట్టాడు. కేసీఆర్తో పోటీగా సీఎం రేస్లోకి వచ్చేసాడు. ఇప్పుడు లోక్నీతి సిఎస్డిఎస్ పోస్ట్ పోల్ స్టడీ ప్రకారం పురుషుల్లోనైతే మీరు స్క్రీన్పై చూడండి, మెన్లోనైతే రేవంత్ రెడ్డికి ఎక్కువ మంది అనుకూలంగా పేర్కొన్నారు. 32% రేవంత్ రెడ్డిని ఫేవర్ చేస్తే 28% కేసీఆర్ను ఫేవర్ చేశారు. అంటే క్లియర్గా సీఎం చాయిస్లో కేసీఆర్ కన్నా రేవంత్నే పురుషులు ఎక్కువగా ప్రిఫర్ చేశారు. కానీ ఉమెన్లో మాత్రం క్లియర్గా కేసీఆర్కి ఎడ్జ్ ఉంది. 31% కేసీఆర్ సీఎం కావాలని మహిళలు కోరుకుంటే రేవంత్ రెడ్డికి 26%, 26% కోరుకున్నారు. అంటే వెల్ఫేర్ స్కీమ్స్ యొక్క ప్రభావం క్లియర్గా కేసీఆర్కి అడ్వాంటేజ్ అయింది. మహిళా ఓటర్లు కేసీఆర్ను ఎక్కువ మంది సీఎం కావాలనుకుంటే పురుష ఓటర్లు రేవంత్ రెడ్డిని ఎక్కువ సీఎం కావాలని కోరుకున్నారు. ఇక జెండరే కాదు, ఏజ్లో కూడా ఈ తేడా కనబడుతుంది. మీ స్క్రీన్ పైన ఉన్న టేబుల్ చూడండి.
క్లియర్గా యంగ్ ఓటర్ 25 years అండ్ బిలో కనుక తీసుకుంటే క్లియర్గా రేవంత్ రెడ్డి పక్కి భారీ ఆధిక్యత కనబడుతుంది. ఈవెన్ 25 years ఎబో కనుక కాదు, 26 to 35 years వరకు కూడా 35 years వరకు రేవంత్ రెడ్డి క్లియర్ చాయిస్ కేసీఆర్ కన్నా. ఎబో 36 అయితే కేసీఆర్ చాయిస్. ఏజ్ తగ్గుతున్న కొద్దీ రేవంత్ రెడ్డి చాయిస్, ఏజ్ పెరుగుతున్న కొద్దీ కేసీఆర్ చాయిస్. ఇది నేను ఆ విశ్లేషణలో కూడా చాలాసార్లు చెప్పాను. ఏజ్ తగ్గుతున్న కొద్దీ కాంగ్రెస్కు ఓటు వేస్తున్నారు, ఏజ్ పెరుగుతున్న కొద్దీ బీఆర్ఎస్కు ఓటు వేస్తున్నారు. అందువల్ల పార్టీల మధ్య జరిగిన ఈ చాయిస్లో తేడా, ఏజ్ వైజ్గా తేడా మీకు సీఎం అభ్యర్థి విషయంలో కూడా ఈ తేడా కనబడేది. బిలో 35 years అండ్ బిలో వరకు రేవంత్ రెడ్డి ప్రిఫర్డ్ చాయిస్గా ఉంటే 36 and above మరీ ముఖ్యంగా 56 ఏళ్ళు దాటిన వాళ్ళైతే భారీగా కేసీఆర్నే సీఎం కావాలని కోరుకున్నారు. ఇక మీకు కమ్యూనిటీ వైజ్ తీసిన క్లియర్గా రెడ్డీస్లో రేవంత్ రెడ్డికి భారీ ఆధిక్యత ఉంది. ఈ స్క్రీన్ పైన చూడండి, క్యాస్ట్ వైజ్గా కూడా ఓటర్ల సీఎం చాయిస్ ఎవరు అని క్లియర్గా కనబడుతుంది. రెడ్డీస్లో క్లియర్గా రేవంత్ రెడ్డినే ప్రిఫర్ చేశారు. ఇక ఎస్సీ అండ్ ఎస్టీస్లో కేసీఆర్ది ఎడ్జ్ ఉంది, కానీ రేవంత్ కూడా చాలా దగ్గరలో ఉన్నాడు, పెద్ద డిఫరెన్స్ లేదు. సో అలాగే మీకు ముస్లిమ్స్లో క్లియర్గా కేసీఆర్ అంటే ఎడ్జ్ ఉంది. సో ఇలా ఇక్కడ స్థూలంగా మనం గమనిస్తే వివిధ సామాజిక వర్గాలలో ఏజ్, అలాగే జెండరు, అలాగే కాస్ట్, ఈ 3 యాంగిల్లో ఓటర్లను చూస్తే కొన్ని వర్గాల ప్రజల్లో క్లియర్గా కేసీఆరే సీఎం కావాలని కోరుకున్నారు, కొన్ని వర్గాల ప్రజల్లో రేవంత్ రెడ్డి సీఎం కావాలని కోరుకున్నారు. ముఖ్యంగా యంగర్ ఓటరు, మేల్ ఓటరు, క్లియర్గా రెడ్డి ఓటర్సు రేవంత్ కోరుకున్నారు. కానీ కేసీఆర్ను ముస్లిం ఓటర్లు ఎక్కువగా కోరుకున్నారు, అలాగే ఉమెన్ ఓటర్లలో ఎడ్జింది. అంటే ఓవరాల్గా కొన్ని వర్గాలు రేవంత్ రెడ్డిని కోరుకున్నారు, కొన్ని వర్గాలు కేసీఆర్ కోరుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ను కోరుకున్న వారితో పోలిస్తే ఏం వెనక్కబడలే, దాదాపు దగ్గర దాకా వచ్చాడు. అందువల్ల ఒక రకంగా డివైడెడ్ లాయాలిటీ సీఎం విషయంలో తెలంగాణ ఓటర్ చూపెట్టారు. కేసీఆర్ రేవంత్ రెడ్డిల మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో సీఎం చాయిస్కు పోటీ జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్తో అప్పుడే కాంగ్రెస్లో ఒక ఎమర్జ్ అయిన నాయకుడు ఈక్వల్గా దాదాపు పోటీ రాగలిగాడు. ఇలా రావటానికి కారణం ఏంటి అంటే కేసీఆర్ వర్సెస్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు కేసీఆర్ వ్యతిరేక నాయకుడిగా రేవంత్ రెడ్డి తిరుగులేని నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు. ముఖ్యంగా బండి సంజయ్ని డ్రాప్ చేశాక బీజేపీ నుంచి ఎవరు పోటీ లేరు, ఈటల రాజేందర్ ఆ రకంగా ఎమర్జ్ కాలేదు. ఇక కాంగ్రెస్లో ఉన్న ఇతర సీఎం అభ్యర్థులు కేసీఆర్కు వ్యతిరేకంగా ఉన్నారని ఓటర్ నమ్మలేదు. అందువల్ల యాంటీ కేసీఆర్ ఓటర్ ప్రిఫర్డ్ చాయిస్గా రేవంత్ రెడ్డి ఎమర్జ్ అయ్యాడు. సో కేసీఆర్ వర్సెస్ రేవంత్ అన్నప్పుడు ఆ రకమైన పోటీ రేవంత్ రెడ్డికి ఉపయోగపడ్డది, కాంగ్రెస్కు కూడా క్లియర్గా ఉపయోగపడ్డది. అందులో సీఎం చాయిస్ అనేదే ప్రధానమైన డైమెన్షన్ లేదు ఓటర్లలో. ఓటర్లు పార్టీని చూసి, ఎమ్మెల్యే అభ్యర్థిని చూసి ఓటేశారు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి వాస్తవంగా ఇబ్బంది పెడుతుందనుకున్న సీఎం అంశం ఇన్ రియాలిటీ ఇబ్బంది పెట్టలే. దానికి కారణం సీఎం ఎవరు అనే అంశాన్ని ఓటర్లు సీరియస్గా తీసుకోలేదు. ఒకవేళ తీసుకున్న వారిలో కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్కు గట్టి పోటీ ఇవ్వగలిగాడు, కొన్ని వర్గాల్లో రేవంత్ ఆధిక్యతను కూడా చూపెట్టగలిగాడు. సో అందువల్లనే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి పెద్ద సమయం పట్టలే. మీరు కర్ణాటకలో లాగా వారం రోజులు పట్టలే, 24 గంటల్లో నిర్ణయం జరిగింది, 48 గంటల్లో ప్రకటించగలిగాడు. కారణం పార్టీలోనో హైకమాండ్ వల్లనో రేవంత్ రెడ్డి సీఎం కాలే, కాంగ్రెస్ ఓటర్లే రేవంత్ రెడ్డిని ప్రిఫర్ చేయడం వల్ల ఆయన ఆటోమేటిక్గా నేచురల్ చాయిస్గా కాంగ్రెస్ నుంచి ఎమర్జ్ అయ్యాడు.